అనామిక భర్త రమేష్ వాళ్ళ కూతుర్లు నవ్య భవ్య కొడుకు హరీష్తో చాలా సంతోషంగా ఉంటారు. రమేష్ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. అనామిక ఇంటి పనులు చక్కబెడుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రమేష్ చాలా సంతోషంగా ఇంటికొస్తాడు. తను వస్తూనే స్వీట్ బాక్స్ తీసుకొస్తాడు. అనామిక ఎక్కడున్నావంటూ పెద్ద పెద్దగా పిలుస్తూ ఉంటాడు. ఏమైందండి? ఎందుకు అంత పెద్ద కేకలు వేస్తున్నారు? ముందు స్వీట్ తీసుకో, తర్వాత విషయం చెప్తాను. అనామిక సరే అని చెప్పి స్వీట్ తీసుకుంటుంది. ఏంటండి, మీకేమైనా ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్తో పాటు మన ఊరికే నా పర్మనెంట్ పోస్ట్ ఫిక్స్ అయిపోయింది. 2 రోజుల్లో మన ఊరికి వెళ్ళిపోవచ్చు. ఇక ఈ అద్దె కొంపలో ఉండాల్సిన అవసరం లేదు. మంచి శుభవార్త చెప్పారండి. చాలా చాలా సంతోషంగా ఉంది అని అనామిక అంటుంది. ఇక వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. పిల్లలకి కూడా స్వీట్లు తినిపిస్తూ నానమ్మ ఊరికి వెళ్ళిపోతున్నాం మనం అంటూ వాళ్లతో చెప్తూ ఎంతగానో ఆనందపడతాడు రమేష్. 2 రోజుల తర్వాత వాళ్ళు తిరిగి వాళ్ళ సొంత ఊరైన రామాపురం గ్రామానికి వెళ్ళిపోతారు. అనామిక అత్తగారు శారద చాలా చిరునవ్వుతో వాళ్ళని పలకరిస్తుంది. రమేష్ జరిగిన విషయం అంతా చెప్తాడు. దాని తల్లి ఎంతగానో ఆనందపడుతుంది. నేనెప్పుడు భగవంతుని మొక్కుకుంటానే ఉన్నా, మా అబ్బాయికి పోస్ట్ పర్మనెంట్ అయ్యి ఊరికి దగ్గరలో ఉండాలని. ఆ భగవంతుడు నా మొరిని ఊరికి దగ్గరలో కాదు, ఏకంగా ఊర్లోనే పోస్ట్ వచ్చేలా చేశాడు అని అంటుంది. వాళ్ళు చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. రమేష్ తండ్రి ప్రసాద్ కూడా అక్కడికి వస్తాడు. అతను కూడా విషయం తెలుసుకుని చాలా సంతోషపడతాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. రమేష్ ఎప్పట్లాగే తన పనికి వెళ్ళిపోతాడు. పిల్లల ముగ్గురిని స్కూల్లో చేర్పిస్తారు. ఇక అత్తా కోడలిద్దరూ ఇంట్లో ఉండి ఇల్లు ఆనందంగా చూసుకుంటూ సరదాగా వాళ్ళు కూడా టీవీ చూస్తూ మిగతా పనులు చేసుకుంటూ ఆనందంగా గడిపేస్తూ ఉంటారు. అలా చింతలేని కుటుంబంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది వాళ్ళ కుటుంబం. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు భవ్య నవ్య ఏడుస్తూ ఉంటారు. ఇంతలో శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఎందుకిద్దరు అట్ట గొడవ పడుతున్నారు? నానమ్మ చూడు, నాకు నానిచ్చిన స్వీటు ఇది నాకివ్వడం లేదు. ఇది నాన్న నాకిచ్చాడు నానమ్మ. తనే మొత్తం తినేసి నాది కూడా తినాలని చూస్తుంది. మీరిలా గొడవ పడకూడదు, మీ నాన్నొత్తే మిమ్మల్ని తిడతాడు అని వాళ్ళకి చెబుతున్నా వాళ్ళు మాత్రం గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళ గొడవ చూడలేక మీ నాన్నకి ఫోన్ చేస్తున్నానుండండి అంటూ రమేష్కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. చూడండి పిల్లలు, మీరు గొడవ పడద్దు. నేను ఆ స్వీట్లు పక్కూర్లో తీసుకొచ్చాను. నేను మీకోసం మళ్ళీ తీసుకొస్తానులే వాడిని. ఏంటండి, మీరు వాళ్ళని తిడతారనుకుంటే నేను తీసుకొస్తాను అని చెప్తున్నారు. మీరేం వెళ్లాల్సిన అవసరం లేదు. అది కాదు, నాన్నేదో పని మీద పక్కూరికి వెళ్ళాడు కదా, అక్కడి నుంచి రావటానికి బస్సు అందలేదంట నాకు ఫోన్ చేశాడు. నేనిప్పుడు బయలుదేరుతున్నానులే. నాన్నని తీసుకొచ్చే దారిలోనే ఆ స్వీట్లు కూడా తీసుకొస్తాను. త్వరగా వెళ్ళండి, చీకటి పడిందంటే మంచు బాగా కురుస్తుంది. త్వరగా వెళ్ళి త్వరగా రండి. సరే, నేను త్వరగానే వస్తానులే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. శారద వాళ్ళ మాటలు విని పిల్లలతో ఇలా అంటుంది. మీ నాన్న కూడా మీకు బాగా సరిపోయాడు. అసలు మీ ఇద్దరు కాదు, మీ అన్న హరీష్ చూడండి ఎంత బుద్ధిగా టీవీ చూస్తున్నాడో. వాడిని చూసి బుద్ధి తెచ్చుకోండి అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత రమేష్ అక్కడి నుంచి బండి మీద తన తండ్రి కోసం వెళ్తాడు. తన తండ్రిని బండెక్కించుకొని అలాగే స్వీట్ షాప్కి వెళ్తాడు. అక్కడ స్వీట్స్ తీసుకుని ఇద్దరూ మళ్లీ ఇంటికి ప్రయాణమవుతారు. బాగా చీకటి పడింది. మంచు బాగా కురుస్తూ ఉంది. రమేష్కి ఎదురుగా ఏం వస్తుందో అర్థం కాకుండా ఉంది. ఆ హడావుల్లో ఎదురుగా ఒక లారీని ఢీకొట్టాడు. వాళ్ళిద్దరూ అక్కడికక్కడే మరణిస్తారు. ఇదంతా ఇలా ఉండగా అనామిక శారద చాలా కంగారుగా ఇంటి దగ్గర వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రమేష్కి ఫోన్ చేస్తుంది. కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తను చాలా కంగారు పడుతూ ఉంటుంది. అనామిక, నాకెందుకు చాలా భయంగా ఉంది. నువ్వు రమేష్కి ఫోన్ చేస్తానే ఉండు అని అంటుంది. అలాగే ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఇంతలో ఒక అతను ఫోన్ లిఫ్ట్ చేస్తారు. అక్కడున్న ఆ వ్యక్తి, చూడండి, ఇక్కడిద్దరూ చనిపోయినారు, మీరు త్వరగా రండి అని అంటారు. అనామిక ఆ మాట వినగానే గుండాగిపోయినంత పనవుతుంది. ఏడుస్తూ శారదకి జరిగిన విషయం చెప్తుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా పిల్లలతో సహా అక్కడికి పరుగు పరుగున వెళ్తారు. ఏవండి, ఒంటరిని చేసి వెళ్ళిపోయారా? మావయ్య గారు, మాకు పెద్ద దిక్కైన మీరు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా? భగవంతుడా, ఇలాంటి దారుణం చూడ్డానికి నేను ఇంకా బతుకున్నాను. అయ్యో అంటూ శారద కూడా ఏడుస్తూ ఉంటుంది. నాన్న లేనా, తాతయ్య లే తాతయ్య అంటూ పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు. ఆ రోజు అలా గడిచిపోతుంది.
మరుసటి రోజు కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. అత్తాకోడలిద్దరూ జరిగిందే తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. రోజులు గడుస్తున్నాయి. శారద అనామికను ఏదో వంకుతూ తిడుతూనే ఉంటుంది. అలాగే పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తూ ఉంటారు. ఒకరోజు నవ్య భవ్య ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. అది చూసి శారద, ఓసే పాపిష్టి పిశాచిల్లారా, మీకే పోయే కాలం వచ్చిందే? ఇట్టాగే గొడవ పడి మా ఇద్దరి స్వీట్ల కోసం నా కొడుకుని ఏకంగా దేవుడి దగ్గరికి పంపించారు. ఇంకా ఎందుకెట్ట గొడవ చేస్తున్నారు? అంటూ ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంది. అదంతా వింటున్న అనామిక చాలా బాధపడుతుంది. అత్తయ్య, అలా మాట్లాడకండి అత్తయ్య, చాలా బాధగా ఉంటుంది. భగవంతుడు వాళ్ళకి ఆయుష్ని అంతవరకు రాసి పెట్టాడు, అందుకే ఇలా జరిగింది. దానికి అభంశుభం తెలియని పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఓసేయ్, వాళ్ళను కాదే నిన్ననాలి. మా ఇంట్లో నువ్వెప్పుడు అడిగి పెట్టావో దరిద్రం చుట్టుకుంది. ఏం పాదం తల్లి నీది. నువ్వు పెట్టిన వారం రోజులకే 2 ప్రాణాలు తీసేశావు. ఎందుకు అత్తయ్య పదే పదే అలా అంటున్నారు? బాధల్లో ఉన్న మమ్మల్ని ఇంకా ఎందుకు బాధ పెడుతున్నారు? ఇక్కడ ఉండడం ఇష్టం లేదా చెప్పండి, వెళ్ళిపోతాం. ఓహో, నువ్వు అట్ట ఆలోచిస్తున్నావు అన్నమాట. అయితే ఇప్పుడే వెళ్ళిపో అంటూ అనామికని 3 పిల్లల్ని బయటకు నెట్టేస్తుంది శారద. బయట చాలా చలిగా ఉంటుంది. పిల్లలేమో ఏడుస్తూ ఉంటారు. అత్తయ్య, దయచేసి పిల్లల్ని లోపలికి రానే ఉండత్తయ్య, చలికి అల్లాడిపోతున్నారు. ఈ ఒక్కరోజు మాకింట్లో స్థానం ఇవ్వండి. రేపు మేమంతా కలిసి వెళ్ళిపోతాం అత్తయ్య. ఉంటారో పోతారో నాకు అనవసరం. అందరూ కట్టగట్టుకొని ఏదైనా ఏట్లో దూకి సావండి అంటూ కనికరం లేకుండా మాట్లాడుతుంది శారద. అనామిక ఆ చలిలో ఏం చేయాలో అర్థం కాక పిల్లల్ని గట్టిగా పట్టుకొని అక్కడి నుంచి ఒక చెట్టు కిందకి వెళ్తుంది. అమ్మా, చాలా చలిగా ఉందమ్మా. నన్ను గట్టిగా పట్టుకోండమ్మా. హరీష్, నువ్వు కూడా పట్టుకోనన్నా అంటూ వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళని పట్టుకుంటుంది. విపరీతమైన చలేస్తుంది. హరీష్ చలికి తట్టుకోలేక మరణిస్తాడు. నవ్య భవ్య ఇద్దరు అమ్మా చలి చలి అంటూనే వాళ్ళిద్దరు కూడా ఆ చలిలో మరణిస్తారు. పిల్లలు పడుకున్నారు అనుకుంటుంది అనామిక. ఇంతలో తెల్లారిపోతుంది. పిల్లలు ఏమీ మాట్లాడకపోవడంతో అనామిక వాళ్ళ వైపు చూస్తుంది. పిల్లలు చనిపోయారని ఆమెకు అర్థమవుతుంది. అయ్యో భగవంతుడా, ఎంత పని చేసావయ్యా! లేవండి అయ్యా, పిల్లలు లేవండి, లేవండి పిల్లలు అంటూ అనామిక పెద్ద పెద్దగా అరుస్తుంది. అలా అరిచి అరిచి కింద పడిపోతుంది. పిల్లలు చనిపోయారు అని శారదకి ఎవరో చెప్తారు. అయినా సరే శారద కొంచెం కూడా కనికరం చూపించకుండా వారితో చాలా కటుగా మాట్లాడుతుంది. చూడండి, అసలు వాళ్ళెవరో మాకు తెలీదు. దారిని పోయే దారిద్రాన్ని నిన్నెత్తి మీద పెట్టుకోవాలని అసలు అనుకోవట్లేదు. దయచేసి ఊరికి నా దగ్గరికి రాబాకండి, వెళ్ళిపోండి అంటూ వారికి చెప్తుంది. వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఎన్ని గొడవలున్నా చనిపోయిన తర్వాత పంతాలవి ఎందుకు, ఏం సాధించాలి, పాపం అనామిక చాలా బాధపడుతుంది అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత పిల్లలు లేరు అన్న బాధతో అనామిక పిచ్చిదాన్లాగా మారిపోతుంది. రోడ్డు మీద వచ్చిపోయే వాళ్లతో, నా పిల్లల్ని ఎక్కడైనా చూశారా, నా పిల్లలు తప్పిపోయారు, నా పిల్లలు తప్పిపోయారు, ఎవరికైనా నా పిల్లలు కనిపిస్తే నా దగ్గరికి తీసుకురండి, వాళ్ళు చలికి తట్టుకోలేరు, ఆకలికి ఉండలేరు, దయచేసి నా పిల్లల్ని నా దగ్గరికి తీసుకురండి అంటూ కేకలు వేస్తూ ఏడుస్తూ పిల్లల కోసం తిరుగుతూ ఉంటుంది. చాలామంది అత్తగారి దగ్గరికి వస్తారు. అందరూ కూడా ఆమెతో, మీ కోడలు అనామికకి పిచ్చి పట్టింది, పాపం ఆమెను మీరు దగ్గరకు తీయండి, లేదంటే ఆమె చనిపోతుంది అని చెప్తారు. చనిపోతే చనిపోనివ్వండి, నా సంతోషాలన్నీ కూడా నా కొడుకుతోటే పోయాయి. మనవరాళ్ళు మనవాళ్ళు అందరూ పోయారు. ఇక దానికి నాకు ఏ బంధం ఉందని, అది ఎట్టబోతే నాకెందుకు? ఇంకోసారి దాని ప్రస్తావన నా దగ్గర తీసుకురాబాకండి. అక్కడ ఆడవాళ్లు చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వారు వెళ్తూ వెళ్తూ దారిలో వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ, ఈవింత కట్టుగా ఉంది, రేపటి రోజున మన విషయంలో ఏమైనా జరిగినా ఇట్టాగే ప్రవర్తిస్తుంది అనుకుంటా. ఈవింత సావాసం అంత మంచిది కాదు అని చెడుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. అదంతా వింటున్న శారద మనసులో, ఎవరు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు అనుకుంటుంది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అత్తగారి కంట్లో అనామిక పడుతుంది. అత్తగారు చూసి తనలో తాను, ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో ఈ జన్మలో ఎట్టాగైపోయింది. అయినా ఇప్పటిదాకా ఎట్ట బ్రతుకుందో ఏమిటో. నేనిప్పుడు పిచ్చితో ఈ లారీ కింద పడి చచ్చిపోయి ఉంటదనుకున్నాను. గట్టి ప్రాణమే ఇంకా ఉంది అని అనుకుంటూ ఉండగానే అనామిక ఒక లారీ కింద పడి అక్కడికక్కడే మరణిస్తుంది. అది చూసిన అత్తగారు చాలా కఠినంగా, మంచి పని జరిగింది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా
కనికరం లేని అత్త కారణంగా అనామిక పిల్లలు మరణించారు. పాపం అనామిక పిచ్చిదానిలాగా మారిపోయి చివరికి తన ప్రాణాల్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. విరూపాక్షపురం అనే గ్రామంలో అనామిక, శారద అనే అత్తాకోడలు ఉండేవాళ్లు. వాళ్లకి బజ్జీల వ్యాపారం ఉంది. అది చాలా బాగా సాగుతూ ఉండేది. దాని నుంచి వారు బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు అంకయ్య అనే వ్యక్తి ఆ అత్తాకోడళ్ల దగ్గరికి వస్తాడు. శారద గారు, నేను కూడా బజ్జీ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను. మా ఇంటి ఎదురుగా. మీకెట్టాంటి అభ్యంతరం లేదు కదా? అదేంటండి, అభ్యంతరం లేకుండా ఎట్టా ఉంటది? మేమెంతో కాలంగా వ్యాపారం చేసుకుంటున్నాం. మాకు పోటీగా పెడితే మాకు నష్టం వచ్చుద్దిగా. మీరు మరో వ్యాపారం ఏదైనా పెట్టుకోవచ్చు కదా. మరో వ్యాపారం మేమేమీ చెయ్యాలనుకోవటం లేదు. ఇదే చెయ్యాలనుకుంటున్నాం. కాకపోతే ఓ మాట ముందే చెప్దాం అనుకుని వచ్చాను. మీరు అవునన్నా కాదన్నా నేను మాత్రం వ్యాపారం చేసేదే. వాళ్ళెంత చెప్పినా కూడా అతను వాళ్ళ మాట వినలేదు. వాళ్లకు పోటీగా వ్యాపారం మొదలుపెట్టాడు. 2 రోజులు గడిచాయి. అమ్మాయి అనామిక, మనకు పోటీగా వ్యాపారం పెట్టాడు, బాగానే ఉంది. పాపం రుచి బాగోలేదని జనమందరూ వెళ్లకుండా మానేశారంట. మన దగ్గరకు వచ్చినోళ్ళు నేను చెప్తుంటే విన్నాను. ఆ మాటలు నేను కూడా విన్నానులేండి అత్తయ్య. వ్యాపారం వద్దని చెప్పినా మన మాటలు లేదు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారులేండి అని అనుకుంటూ ఉంటారు. అలా ఆ రోజు గడిచిపోతుంది. 2 రోజుల తర్వాత అతను బజ్జీల వ్యాపారం పెట్టడం లేదు. అతని వ్యాపారం సాగట్లేదని వ్యాపారం చేయటం లేదేమో అనుకుంటారు. అత్తాకోడళ్ళు ఆ తర్వాత రోజు ఒక పెద్ద బండిని తీసుకొచ్చి అతని ఇంటి ముందు పెడతాడు ఆ వ్యక్తి. ఒక ప్లేట్ బజ్జీ 10 రూపాయలు మాత్రమే. ప్లేటుకి 4 బజ్జీలు అని బోర్డు పెడతాడు. అంతేకాకుండా మంచి వంట మాస్టర్ని కూడా తీసుకొస్తాడు. ఇక అనామిక వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా అతని దగ్గరున్న బోర్డు చూసి అక్కడికి వెళ్లటం మొదలు పెడతారు. పైగా కొత్త వంట మాస్టారు బాగానే చేస్తాడేమో అన్నట్టుగా అక్కడికి వెళ్లటంతో నిజంగానే అతను చేసిన వంట చాలా రుచిగా ఉందని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా తింటూ ఉంటారు. ఆ రోజు అనామిక వాళ్ళ వ్యాపారం చాలా దెబ్బతింటుంది. అత్తాకోడలిద్దరూ చాలా బాధపడతారు. ఆ రోజు సాయంత్రం అంకయ్య అనామిక వాళ్ళని కావాలనే వినిపించేలాగా, 4 రోజులు జరిగిందంటే పాపం మనకి పోటీగా ఉన్న వ్యాపారాలు పడిపోతాయి అనుకుంటా. చూడబోతే ఈరోజు చాలా నష్టం వచ్చిందనుకుంటా అని వాళ్ళని అవమానించినట్టుగా మాట్లాడి లోపలికి వెళ్ళిపోతాడు. అతను కావాలనే ఇలా చేస్తున్నాడు అత్తయ్య, వదిలేయండి. ఒకవేళ నిజంగానే అతను చెప్పింది జరిగితే మనం ఇంకేమైనా వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. శారద సర్లే అన్నట్టుగా సమాధానం చెప్తుంది. అత్తయ్య, చాలా బజ్జీలు, వీటిని ఎవరికైనా ఇచ్చేద్దామా? అందుకు శారద సరే అంటుంది. ఇక వాటిని తీసుకుని ఎవరైనా కనిపిస్తారేమోనని చూస్తూ ఉంటుంది. ఇంతలో రోడ్డు పక్కన ఒక ముసలి వ్యక్తి బాగా చలికి వణుకుతూ ఆకలి ఆకలి అంటూ ఉంటాడు. అనామిక, శారద ఇద్దరూ అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తి తినటానికి బజ్జీల్నిస్తారు. అతను వాటిని తీసుకొని, మీరిక్కడికి వస్తారని ఆ భగవంతుడు చెప్పాడు. మీరిక్కడికి వస్తే ఇది ఇవ్వమని చెప్పాడు అని మిలమిలా మెరిసే ఒక రాయినిస్తాడు. అత్తాకోడలిద్దరూ ఆశ్చర్యంగా అది తీసుకొని, ఇది వజ్రమా అని అడుగుతారు. ఏమో, ఆ భగవంతునికే తెలియాలి. పాపం ఆయనకి మతిస్థిమిత లేనట్టుగా ఉంది. ఇదేమిటో మనకెందుకులే, తిరిగిచ్చే. అనామిక సరే అని దాన్ని తీసుకోమని అతనికి చెప్తూ ఉండగా అతను లేదు ఇది మీకే సొంతం కావాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళది తీసుకొని ఇంటికి తిరిగి వస్తారు. ఇంతలో భవ్య, నవ్య ఇద్దరూ కూడా ఎదురొస్తారు. అమ్మా, మీరెక్కడికి వెళ్ళారు? ఇక్కడ చాలా పెద్ద గొడవ జరిగింది. అంకయ్య తాత ఇక్కడికొచ్చి నాన్న వాళ్ళతో గొడవ పడ్డాడు. ఎందుకు? ఏం జరిగింది? అతని వ్యాపారానికి మనం అడ్డుగా ఉన్నామంట. అందుకే ఇప్పటి వరకు చాలా పెద్ద గొడవ చేసి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విని వాళ్ళిద్దరికీ చాలా కోపం వస్తుంది. ఎవరి వ్యాపారానికి ఎవరడ్డంగా ఉన్నారో అందరికీ తెలుసు కదా అని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకొని అతని దగ్గరికి గొడవకి వెళ్ళాలి అనుకుంటారు. ఇంతలో ప్రసాద్, రమేష్ ఇద్దరు అక్కడికి వచ్చి వాళ్ళని అడ్డుకొని లోపలికి తీసుకువెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత, అలా మందు తాగొచ్చి ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. మీరున్నారు కనుక సరిపోయింది. ఒకవేళ మీరు లేకుండా మేం మాత్రమే ఉంటే మాతో కూడా అలా గొడవ పడేవాడు కదా. తప్పు చేస్తుంది అతను, మళ్ళీ మనల్ని అంటున్నాడు. సర్లే అమ్మా, భగవంతుడు అన్నీ చూస్తున్నాడు, ఆయన చూసుకుంటాలే, వదిలేయండి అని వాళ్లకు సర్ది చెప్తాడు. వాళ్ళు కూడా సరే అన్నట్టుగా ఊరుకుంటారు. రోజులు గడుస్తున్నాయి. ప్రతిరోజు కూడా అతని కారణంగా వాళ్లకు నష్టం వస్తుంది. అత్తాకోడల వ్యాపారం సరిగ్గా సాగటం లేదు. ఇక అత్తాకోడలిద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు.
నానమ్మ, అమ్మా, మీరిలా బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాము. అవునమ్మా, అసలు ఆ వ్యాపారం మనకొద్దు. నిన్న కూడా అతను నాతో గొడవ పడ్డాడు. అబ్బాయితో కూడా రోడ్డు మీద ప్రతిసారి గొడవ పడుతున్నాడంట. ఈ బాధ మనకెందుకు చెప్పు? ఈ మాట వినగానే అత్తాకోడలిద్దరికీ బాగా కోపం వస్తుంది. ఎందుకు అతను ఇలా చేస్తున్నాడని, ఇక గొడవలెందుకు అన్నట్టుగా వాళ్ళు వ్యాపారాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. ఇదే మంచి అనువుగా చూసుకున్న అంకయ్య వ్యాపారాన్ని బాగా ముందుకు సాగించేలా ప్రయత్నం చేస్తాడు. అతని వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అనామిక వాళ్ళకి వ్యాపారం లేకపోవడంతో రేట్లు కూడా అతను బాగా పెంచాడు. అయినా కూడా జనాలు ఆ రుచి మరిగి అక్కడికే వెళ్తూ ఉంటారు. రోజులు గడుస్తున్నాయి. నిత్యావసర సరుకులు విపరీతంగా ధరలు పెరిగిపోతున్నాయి. నూనె ధరలు బాగా పెరగటంతో ఆ సమయంలో అంకయ్య రేటుని మరింత పెంచాడు. అప్పుడతని వ్యాపారం కొంచెం తగ్గుతుంది. అయినా కూడా వ్యాపారం కొనసాగుతూనే ఉంటుంది. ఇదిలా ఉండగా అనామిక, శారద ఇద్దరు ఒకరోజు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటి కాలంలో మన వ్యాపారాన్ని నడిపించడం చాలా కష్టం అయ్యేది. నిత్యావసర సరుకులు పెరిగిపోయాయి. నూనె రేటు చూస్తే బాగా పెరిగింది. మన ముందు వ్యాపారాన్ని వదిలిపెట్టడం మంచిది అయిపోయింది. మనం వదిలిపెట్టాం, కానీ అంకయ్య మాత్రం బాగానే వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉన్నాడు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో నవ్య, భవ్యకి ఆ రోజు ఆ ముసలి వ్యక్తి బహుమతిగా ఇచ్చిన మిలమిలా మెరిసే రాయి కనిపిస్తుంది. దాన్ని తీసుకుని ఆడుకుంటూ వాళ్ళు ఒక నీళ్లలో విసిరేస్తారు. భవ్య, ఇప్పుడు మనం ఆట ఆడుకుందాం. ఇవి నీళ్లు కాదు, నూనె అనుకొని కొంచెం పిండి వేద్దాం. అలా అనుకుంటూ అక్కడే ఉన్న పిండిని తీసుకొచ్చి వేస్తారు. ఆశ్చర్యంగా ఆ నీళ్లలో పిండిపడి నూనెలాగా మరుగుతూ ఉంటుంది. అది చూసి వాళ్ళు భయపడిపోతారు. అమ్మా అమ్మా అంటూ కేకలు వేస్తారు. అనామిక, శారద ఏదో జరిగిందంటూ కంగారుగా అక్కడికి వెళ్తారు. కళ్ల ముందు జరుగుతున్న దాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇది ఆ రోజు మనకొక వ్యక్తి ఇచ్చాడు కదా, ఇది మాయాశక్తి గల వజ్రం. అందుకే నీళ్ళెట్ట మసిలిపోయే నూనెలాగా అయిపోయింది. ఇదే గొప్ప అవకాశం మన వ్యాపారం మళ్ళీ మొదలు పెట్టడానికి. వాడితో గొడవ లేకుండా మనం కొంచెం దూరంలో వ్యాపారాన్ని పెట్టుకుందాం అని అంటుంది. అందుకు అనామిక కూడా సరే అంటుంది. ఇద్దరూ కలిసి వ్యాపారం మొదలు పెడతారు. ఆ మిలమిలా మెరిసే రాయిని నీళ్లలో వేసి బజ్జీలు దాంట్లో వేస్తూ ఉంటారు. అవి చక్కగా వేగిన తర్వాత వాటిని పక్కకి తీస్తూ వచ్చిన వాళ్లకు వాటిని అందిస్తూ ఉంటారు. ధర తక్కువ కావడంతో, పైగా అద్భుతమైన రుచి ఉండటం వల్ల అక్కడికి చాలా మంది వస్తారు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. అందరూ అంకయ్య దగ్గర బజ్జీల కంటే అనామిక వాళ్ళ దగ్గర బజ్జీలే బాగున్నాయని, రేటు కూడా చాలా తక్కువని అక్కడికే వెళ్తూ ఉంటారు. దాంతో అంకయ్య వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది. నూనె రేట్లు ఇట్టా పెరిగిపోతే వాళ్ళు వ్యాపారం ఎట్టా చేస్తున్నారు? అసలు ఈ విషయం ఏంటో తెలుసుకోవాలి అని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఏంటి అంకయ్య మావ ఇలా వచ్చావు? మీకు కూడా బజ్జీలు కావాలా ఏంటి? బయట నిత్యావసర సరుకుల రేట్లు ఎక్కువగా పెరిగిపోయాయి. నూనె రేటు బాగా పెరిగింది. మీరు మాత్రం సాధారణమైన ధరకి ఎట్టా వ్యాపారం చేస్తున్నారు? నూనె మీకు నీళ్ళలాగా దొరుకుతా ఉందా ఏంటి? నీళ్ళలాగా కాదు మావయ్య, మేము నీళ్ళలోనే బజ్జీలు వేస్తున్నాం. మావి నీళ్ల బజ్జీలు, కావాలంటే తినండి. ఏంటి ఎటకారంగా ఉందా? మీ పని చెప్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్తాకోడలిద్దరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళ వ్యాపారం చాలా బాగా సాగిపోతూ ఉంటుంది. అయితే ఇదంతా చూస్తున్న అంకయ్యకి మాత్రం అసూయ పెరిగిపోతుంది. అనామిక వాళ్ళ వ్యాపారాన్ని ఎలా అయినా దెబ్బతీయాలని ఉచితంగా బజ్జీలు వేసి ఇవ్వటం మొదలు పెడతాడు. అయితే అనామిక వాళ్ళకి మాత్రం పెద్దగా నష్టమేమీ వచ్చేది కాదు. ఉచితంగా బజ్జీలు ఇవ్వటం వల్ల అంకయ్యకి తీవ్రంగా నష్టం వస్తుంది. అలా నెల రోజులకి డబ్బంతా నష్టపోయి లాభోదీబోమంటూ ఏడుస్తూ ఉంటాడు. చివరికి అత్యాశ వల్ల అనామిక వాళ్ళని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకుని రగిలిపోతూ గుండెపోటుతో మరణిస్తాడు. అనామిక, శారద అతని పరిస్థితి చూసి చాలా బాధపడతారు. చెరపకురా చెడేవు అనేది పెద్దవాళ్లు ఊరికే అనలేదు. అనామిక వాళ్ళని నాశనం చెయ్యాలనుకున్న అతను భగవంతుని చేతిలో నాశనమయ్యాడు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.